ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా స్తోత్రము దేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా స్తోత్రము దేవా సకల యుగములలో పూజుడవు సకల యుగములలో ఆరాధ్యుడవు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన గీతము నా నోట ఉంచావు. నూతన గీతము నా నోట ఉంచావు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. ఏలోనాం దేవా నిత్యుడైన నా తండ్రివి ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. నా యత్రాస్ నీవే నా మంచి వైద్యుడా పాపపు రోగమును మార్పిన దేవుడా పాపపు ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము.
మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, సకల యుగములలో పూజ్యుడవు, సకల యుగములలో ఆరాధ్యుడవు. నేను చదివేటటువంటి దినభాగంలో సామెతల గ్రంథంలో దేవుడు తిరిగి ఆ మాటని జ్ఞాపకం చేశాడు. ఇంకా ఆ మాట మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసిన అర్థం ఏంటంటే ఇట్ వాస్ కన్ఫర్మ్డ్, ఇది చెప్పాలి అని. మరి దేవుడు ఆ రీతిగా చెప్పిన కారణం చేత కొన్ని సంగతులు లేఖనాలు మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను ఈ కొద్ది సమయంలో. అలాగే ఇది ఈ ఆదివారంకు సరిపోతుంది కదా అనుకుంటే నేను దాని వాక్యాలు కొంచెం తవ్వుతూ పోతే ఇది ఒక ఆదివారం కాదు, ప్రభు చిత్తమైతే ఇంకొక ఆదివారం కూడా చెప్పవలసి వస్తుందని నేను గ్రహించాను. ఈ మొదటి భాగంలో కూడా ఎంతవరకు చెప్పగలను నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మనకు ఈ లేఖన సత్యాన్ని మరి బోధించగలడు అంతవరకు మనం విందాం. అట్టనిది పెద్ద మర్మాలని కాదు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఆత్మీయ జీవితంలో మనము వినవలసినవి, లోబడవలసినవి, ఆచరింపదగిన విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పే మెసేజ్ ఇది కంప్లీట్ మెసేజ్ కాదు, కొంతవరకే వస్తుంది. తర్వాత వచ్చినటువంటి మెసేజ్ని బట్టి అది కంప్లీట్ మెసేజ్ అవుతుంది. కాబట్టి విన్నవాళ్ళు ఓ ఇంతే కదా ఇదేంటి ఒక అంటే కొంచెం కొద్దు అనిపించవచ్చు, మీకు టైం లేదు కాబట్టి నేను దీర్ఘంగా చెప్పను, సుదీర్ఘంగా. కాబట్టి ముందుగానే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దీనికి ముందుగా నేను ఒక చిన్న సందర్భం, ఒకసారి ఒక దైవసేవకు చెప్పినటువంటి సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది. అది చెప్తే మీకు కొంచెం ఆలోచన పడుతుందేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో యువతరము రకరకాల ఫ్యాషన్స్ని అనుకరిస్తూ ఉన్నారు కదా. ఏ ఫ్యాషన్ కొత్తగా వస్తే ఆ ఫ్యాషన్. ఈ మధ్య మనం చూసినట్లయితే అబ్బాయిలు ఏం చేస్తున్నారు, మోకాళ్ళ దగ్గర పెద్ద బొక్కలు ఉంటాయి, అక్కడక్కడ బొక్కలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ పాత తింటున్నప్పుడే అప్పుడే అంటే 2000కు ముందే, 2000 కాదు మనకు 2014 కదా మనం ఇల్లు కట్టుకుంది. అప్పుడు ఎవరో కుర్రోడు వచ్చాడు ఏదో తీసుకొని. నేను మా చిన్నడుతుండి చూడరా పాపం అబ్బాయి చాలా బీదోళ్ళలాగా ఉన్నాడు ఇట్టా, నేను ప్యాంటుతో చిరిగిపోయిందిరా కొనిద్దామంటే మా వాడు నవ్వుకున్నాడు, ఇష్టం అవుతున్నాడు. డాడీ అది ఫ్యాషన్ అన్నాడు. ఫ్యాషన్ అది, ఫ్యాషన్ అది. ఆహా, ఈ మధ్య ఒక చెప్తున్నాడు, ఒక ఆమె అంతకుముందు బట్ట కొనుక్కొని కుట్టించుకుంటే త్వరగా చినిగిపోతే ఏమయ్యా ఇంత త్వరగా చినిగిపోతే అంగడిని అడిగేవారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంగడి పోయి ఏమయ్యా ఎంత వేసిన చిరగలేదే ప్యాంట్ అంటారంట. ప్యాంట్ ఇంకా చిరగలేదే అంటున్నారంట. సరే ఇంకా అమ్మాయిల సార్ చెప్పాలి, ఇక్కడ కాదులేండి, మీరు డబ్బులు అడిగి మధ్య పోవచ్చు, ఇక్కడే కాదు మన సిటీస్లో ఉంటారు అమ్మాయిలు కూడా. ఇక్కడి నుంచి అన్ని రంధ్రాలే, మరి గాలి ఆడదనో ఏమో నాకు తెలియదు. గాలి కోసం మీరు అబ్బాయిలు అమ్మాయిలు ఇవన్నీ ఫ్యాషన్స్. ఇట్లాంటి ఫ్యాషన్స్తోనే ఒక కుర్రవాడు ఒక షర్ట్ కుట్టించుకున్నాడు. షర్టు, ఆ షర్ట్ ఎలాంటిదంటే ఈ బటన్స్ వెనకుంటాయి, ఈ బటన్స్ వెనకుంటాయి. ఈ కుర్రోడు స్పీడ్గా బైక్ టక్కన పడిపోయాడు, చుట్టూ మనుషులు చేరారు. ఇప్పుడు ఆ కుర్రోడు యొక్క చొక్కా చూస్తే బటన్స్ ఇట్టున్నాయి. ఇప్పుడు తల ఎట్టుంటుంది చెప్పండి, పక్కకు ఏదో మీరు ఊహించుకోండి.
ఈ బటన్స్ వెనకాల పెట్టుకున్నారమ్మా. నేను ఇటు పడిపోయినా, బటన్స్ వెనకాల. అప్పుడు నా తల ముందుకు ఉందంటే అర్థమైంది వీళ్ళు తలకాయ తిరిగిపోయింది అనుకున్నాను. తలకాయ బెండ్ అయిపోయిందని వీళ్ళు తలకాయ ఇటు తిప్పుతారంట, ఇటు తిప్పుతారంట. వాడు కొయ్యో మొయ్యో వాడేస్తున్నాడు. ఏంట్రా అంటే నీ తలకాయ తిరిగి లేదైనా బటన్స్ అనుకున్నాయి, ఇది రివర్స్లో వేసుకొని చొక్కా కుట్టించుకున్నానంట. సరే అంటే మీకు జస్ట్ కొంచెం వాక్యానికి ముందు కొద్దిగా మైండ్ రిఫ్రెష్ చేస్తున్నా. అట్లాగే ఇంకెందుకు మీరే అనుకోబాకండి లేడీస్, అప్పుడప్పుడు వింటుంటా టైలర్ దగ్గర మాట్లాడుతుంటే, నెక్ ఎంత పెట్టాలా, నెక్ ఏంటిది చెప్పండి. మిమ్మల్ని తిట్టడం నేను, మీరు చెప్పి నెక్ నెక్ ఇదంతా పెట్టాలి అంత పెట్టి చెప్తుంటాను అనమాట. మీకు సరే నెక్కులు కూర్చుని చెప్పి అయిపోయింది, నా నెక్ పోయింది చెప్పి. మారేవాళ్ళు మారుతున్నారు, మారేవాళ్ళు అటు వదిలేసేయండి. ఓకే, అది మీ ఇష్టం. ఓకే. సో ఇక్కడ నేను దేవుని నామంలో ప్రేరేపించినటువంటి అనుభవం ఏంటంటే, బైబిల్ గ్రంథములో ఈ యొక్క మెడను గూర్చినటువంటి సంగతులు కొన్ని వ్రాయబడి ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మెడను గూర్చినటువంటి సందేశాలు వినలేదు, చదవను కూడా లేదు. కానీ మీరు ఒకవేళ వినుంటే మంచిదే. కానీ దేవుడు నాకు ఇప్పుడు కాదు, చాలా కాలం కిందటే ఆ టాపిక్ మనసు పెట్టాడు, కానీ నేను దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఈ మెడ నెక్ అనేటువంటి ఆ మాట మీద కొన్ని లేఖన సత్యాలు మీకు అలాగే నాకు మనకు బోధించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సమయంలో గమనించినట్లయితే నేను మీకు ఒక జీవరాశి జ్ఞాపకం చేస్తా, మీరు పేరు చెప్పాలా. అది తల మెడ బయట పెడితేనే నడుస్తుంది. ఏంటది? తాబేలు. అది నెక్ బయటకు వస్తేనే నడుస్తుంది. ఓకే, అది మంచి సాదృశ్యం. సరే, ఇంగ్లీష్లో కొన్నిసార్లు పోటీలు చదువుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఎలా ఉందంటే నెక్ టు నెక్ అంటారు. అంటే ఏంటి నెక్ టు నెక్ అంటే? హోరా హోరీ, వీళ్ళు అట్టే ఉన్నారు, వాళ్ళు అట్టే ఉన్నారు, అట్లా అనమాట. సరే, వాళ్ళ నెక్కులు కాదు కానీ మన నెక్కులు ఎట్లా ఉన్నాయి, నీ నెక్కు నా నెక్కు ఎలా ఉందనేది మనం ఈరోజు వాక్యంలో కొంచెం పరీక్ష చేసుకుందాం. చెప్పే కదా ప్రభు చేతితే నెక్స్ట్ సండే కూడా ఇదే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ 40 నిమిషాల సమయంలో కొన్ని సంగతులు విజ్ఞాపం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ నెక్ ద్వారా, మెడ ద్వారా మనము బయలుపరిచేటటువంటి లైఫ్ స్టైల్, మన యొక్క క్యారెక్టర్ బైబిల్ ఉంది. మన యొక్క బాడీలో దాదాపు కొన్ని అవయవాలు మన యొక్క క్యారెక్టర్ తెలియపరుస్తాయి. దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఏ లాంగ్వేజ్? నువ్వేం చెప్పాలే, నువ్వు నిలబడి కొందరు 30 నిలబెట్టాలన్నా. కొంతమంది సూపులు, నాకు చేత కాదు, నేను అంత యాక్టర్ కాదు, నేను రకరకాల చూపులు, కొంతమంది తలబిరుసుగా, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా. అలాగే దయ, కనికరము, ప్రేమ కూడా మీ యొక్క బాడీ లాంగ్వేజ్లో చూపించగలరు. నెగిటివిటీ అయినా పాజిటివిటీ అయినా నీ శరీరంలోని అవయముల ద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరచడానికి ఎంతైనా కూడా అవకాశం ఉంది, సందేహం లేదు. అందుకనే ఈవెన్ మనం కూర్చున్న విధానం కూడా నీ మనస్తత్వం చూపిస్తుంది. ఒక సేవకుడు ఉన్నాడు ఇప్పటికీ, పేరుది కానీ ఎప్పుడు వచ్చిన చేసినట్టు ఎదురు కూర్చుంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఆ షూ మొహం వైపు పెట్టుకుంటాడు. షూ వేసుకున్నటువంటి కాలు ఎదురుగా కూర్చున్న వ్యక్తికి ఇలా చాచి పెట్టుకొని కాళ్ళు ఊపుకుంటా మాట్లాడతాడు. సేవకుడే, కానీ అది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి ఎదుట కూర్చున్నప్పుడు నీ కాళ్ళు వాళ్ళ ముందు ఎత్తి పెట్టుకొని చాపుకొని కూర్చోడం మంచి పద్ధతి కాదు. అది పెద్దవాళ్ళు, ఇది చిన్నవాళ్ళ ముందు పర్వాలే పెద్దవాళ్ళు, కానీ పెద్దవారి ముందు చిన్నవాళ్ళు ఖచ్చితంగా
అలాగే కాళ్ళు సరిపెట్టుకో. లేడీస్ కూడా సిట్టింగ్ పొజిషన్ కూడా చక్కగా మర్యాదకరంగా ఉండాలి. రకరకాల బాడీ లాంగ్వేజెస్ మనం చూస్తున్నాం. అలాగే నెక్ కూడా, ఈ యొక్క మెడ కూడా ఒక ఆత్మీయ అనుభవాల గురించి మనకు తేటగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా నేను కాదు కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు కొన్ని అంశాలు బైబిల్ చెప్తున్న సత్యాలు మనకు గుర్తు చేస్తుంది. నెంబర్ 1 మనకు గమనిస్తే యెషయా గ్రంథం 3:16, యోహాను 3:16 గుర్తుపెట్టుకున్నట్లుగానే యెషయా గ్రంథం 3:16 చదువుకుందాం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచొచ్చు, ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు యాక్ట్ చేసి చూపిస్తారమ్మా ఇక్కడ? సియోను కుమార్తె అంటే దేవుడు నీ కులుకులు, నీ నడకలు, నీ గజ్జెల సౌండ్లు అన్నీ చూస్తున్నాడు. అంటే ఇది దేవుడు అచ్చంగా ఆవరణ చూసే మాట్లాడే కాదు, కానీ వారి యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ స్థితిని గురించి దేవుడు మాట్లాడడానికి ఈ మాటలు వాడుతారు. అందుకే అంటారు కొంతమంది, నన్ను చూడు నా షోకు చూడు అట్లా ఉంటారు మనుషులు. కొంతమంది స్పెషల్గా కనబడుతుంటారు అన్నమాట. సియోను కుమార్ యొక్క షోకు, సియోను కుమార్ అంటే మనమే, మగవారు కూడా తీసుకోవాలి. ఎందుకంటే దీని యొక్క క్యారెక్టర్ చెప్తాను మీకు. సియోను కుమార్తెలు, అక్కడ ఒక మొట్టమొదటి రాయబడిన మాట ఉంది, అది మనం తీసుకోవాలి. గర్విష్ఠురాండ్రై, అది క్యారెక్టర్. గర్వము ఎప్పుడైనా చూడండి, గర్వం వస్తే నీ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మారుతుంది. నేను రాసి పెట్టుకో, నేను చెప్తున్నా. ఏమి లేనప్పుడు ఉండేటటువంటి ఒక దీనస్థితి, ఒక కోటి పడ్డాడుకోండి, ఏంటంట సేపడు వచ్చినా కూడా ఏంటి బ్రదర్ ఏంటనా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే విధానం చేస్తుంది. ఎందుకంటే గర్వం వచ్చింది. డబ్బు, అరే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎదుటి వ్యక్తిని గౌరవించాలని మనం నేర్చుకుందాం. గర్విష్ఠురాండ్రై అనే మాట దేవునికి చాలా 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 అసహ్యమైంది. బైబిల్లో కూడా రాయబడి ఉంది, గర్వ హృదయము. గర్వ హృదయాలు యెహోవాకు హేయులు. అస్సలు ఇష్టపడ్డాడు గర్వం అంటే. ఆయన ఏ గర్వం అని అంటారేమో, అది ఏ గర్వం అని కావచ్చు బాబు. ధన గర్వమా, ఉద్యోగ గర్వమా, చదువు గర్వమా, అందచందాల విషయంలో నీకు గర్వమా, ఇంకా చెప్పాలంటే సమాజంలో కుల గర్వమా, రాజకీయ పలుకుబడి గర్వమా, ఏమండి రకరకాల గర్వాలు ఉన్నాయి. అది ఏ గర్వమైనా సరే దేవునికి ఇష్టము లేదు. అది లేదు, ఇష్టం లేదానికి. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే దీన హృదయము. ఐఎమ్ నథింగ్ లార్డ్, నేను వట్టివాడని వట్టిదనేవాళ్ళు ఆయనకి ఇష్టలు. అందుకని ఆయన మహాగణుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా దీనుల హృదయంలో, విరిగి నగిన వారి హృదయంలో నివసించేదానికి ఆయన ఇష్టపడే దేవుడని బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 57:15 రాయబడిన మాట మనం చదువుతాం. ప్రియులారా, భక్తి గర్వం కూడా ఎక్కువ ఉంది. అది ఇంకా డేంజర్. విశ్వాస సమాజాల్లో వచ్చే గర్వం ఏంటంటే భక్తి గర్వము. మళ్ళా చెప్తాను, చెప్పండి గట్టిగా అందరూ. అయ్యగారులు చెప్పండి. చిన్న చెప్తున్నా, తింటారా మనం? చెప్పండి, చెప్పండి ఇంకా గట్టిగా. భక్తి గర్వము. చాలామంది గర్వంతోనే సైతానుకు స్నేహితులు అవుతున్నారు. ఎందుకంటే సాతానుడు పడిపోయింది దేనివల్ల? గర్వించడం వల్ల పడ్డాడు.
పడిపోవటకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. మర్చిపోపక్క. రోజు నీవు నేను చేయాలంటే ప్రభు యొక్క కృపాసదట నన్ను ఎంత ఖాళీ చేసుకోవాలో అంత ఖాళీ చేసుకోవడం చాలా 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 మంచిది పిల్లరా. ఈ దినాల్లో మనము దీన హృదయాన్ని కోల్పోతున్నాం. పక్కన చూసి పురుగులాగా చూసే మనసు కూడా వచ్చేస్తున్నాయి. వీడా, ఈమె, ఈయన, పైకనరు, లోపల భావాలు. ప్రియా దేవుని ప్రజలారా, దేవునికి ఇష్టం లేనిది నువ్వు కూడా చేయాలి. నాకు కూడా ఇష్టం లేదు ప్రభు చెప్పాలి. లిమిట్ ఆఫ్, విడిచిపెట్టు, దాన్ని ఖాళీ చేసుకో. అసలు చెప్పండి, నువ్వు ఎలాంటి వాడిని, నేను ఎలాంటి వాడిని అని పరీక్ష చేసుకోవాలి. అసలు నిజమైన పరిశుద్ధత ఎవరు తెలుసండి? ఎదిగే కొద్దీ నా అంత పనికిమాలిని కూడా ఉన్నాడా అని అనుకోవాలా. ఏమ్మా, ఎదిగే వాళ్ళు అనుకోవాలి, నా అంత పనికిమాలింది అంత పొగుడుతున్నొచ్చు నేను, అక్క నువ్వు అట్ట ఇట్ట అన్నాను అట్ట. లేదు, నీ లోపల నువ్వు ఎంచుకోవాల్సినటువంటి భావం ఏంటంటే, నేను అందరికంటే కూడా నిష్ప్రయోజకురాలు నన్ను అనుకోవాలి. వాస్తవం అనుకోవాలి, పైకి కాదు, లోపల నిజంగా అనుకోవాలి. నాకు చూస్తే అనిపిస్తుంది, ఎంతమంది విశ్వాసులు గర్వము చేత బంధించబడి ఉన్నారు. చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. గర్విష్ఠులు ఇతరులు గౌరవించలేరు, ప్రేమించలేరు, క్షమించలేరు, ఐక్యత కలిగి ఉండలేరండి. గర్విష్ఠులతో ఐక్యత కలిగి చాలా కష్టం. ఉండలేవు, ఇంట్లో అయినా వెలుపటైనా సమాజంలో అయినా కూడా కష్టం. ఇక్కడ అంటున్నాడు, దేవుడు సెలవిస్తుంది, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఫస్ట్ ఏం చెప్పినాడు? మెడచాచి, ఇక ఓర చూపులు. ఆ చూపు ఎట్టుంటుందో మరి ఏమ్మా నాకు తెలియదు. ఓర చూపులు అంటే చూడు, సరే. ఇంకా కులుకుచ్చు, కొలకడం అంటే చక్క నడు ఇట్ట పోయి ఇటు రావాలి, ఇట్ట పోయి ఇటు రావాలి, ఇట్ట పోయి ఇటు రావాలి, ర్యాక్ అండ్ రోల్ లాగా. తర్వాత తమ కాళ్ళకు గజ్జలు మోగాలి. ఎందుకంటే సైలెంట్కి పోతే ఎవడు చూస్తాడు? ఎవరు చెప్తున్నారు? సైలెంట్ గజ్జలు మోగినుకో ఎవరు వచ్చారు? ఏమే అబ్బో బా లోకం. ఇప్పుడు గజ్జలు మోపించరు కానీ ఏదో ఒకటి చేసి సమాజంలో ఎంత చెడిపోయిందంటే అవతల వ్యక్తిని కొంచెం చూపు మళ్లించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ ఉన్నాయి లోకంలో ఉంటే ఉన్నాయి. కానీ నువ్వెవరివి? సియోను కుమార్తెవి. యు ఆర్ ద డాటర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. లోకస్తులు గజ్జలు కట్టుకొని నడిచినట్టుగా, కులుగుతూ నడిచినట్టుగా ఉండకూడదు. ఓర చూపులు చూడడం, పక్క చూపులు చూడడం ఇవి ఉండకూడదు. కొంతమంది సమాజానికి వస్తూ పోతూ కూడా కొన్ని అలవాట్లు, దేవునికి ఇష్టం అలవాట్లు కలిగి ఉంటారు. అవి తీసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మొదటి మాట ఏంటంటే, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి. అమ్మ నాకు అడుగుతాను, మా తెలియదు ఎందుకు మెడ చాస్తారమ్మా, నాకు తెలియదు. ఎందుకు వస్తారమ్మా? అబ్బా ఈయన తెలుసుమ్మా, మగవారికి తెలుసు. నిజమే, ఎట్టుంటే ఇది కనబడదు. సరుగులు గిరుగులు ఇది ఆడవరకే కదా, మగవారికి కూడా వచ్చేసింది జబ్బు. ఉన్న విషయం చెప్తున్నాను, ఎనుకోబాకండి. కొంతమందికి బాధ అవుతాయేమో. లోపల ఇది వేసుకుంటే కనబడదు. అందుకోసం సింపుల్ మెథడ్ ఏంటంటే, పై పట్టు ఒకటి, సెకండ్ పట్టు ఒకటి తీసేస్తే కనబడుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ లూజింగ్ యువర్ బటన్స్? పర్పస్ ఏంటి అది చెప్పండి. అన్న వేసుకున్నారు కదా, వేసుకుని ఉంటే ఎవరు చూస్తారు? అదా? కాబట్టి నాకు జేసస్ అన్న మొటికాయ కొట్టి ఒక పాట నేర్పించాడండి. ఏంటంటే నేను చెప్తా, నాకు చిన్నప్పటి నుంచి కాలేజ్ లైఫ్లో కూడా ఇదిగోండి ఈ పై బటన్ ఇట్లా తీసేస్తాను.
ఎప్పుడు వేసుకోను, గాలి ఆడాలి, అలవాటు లేదు. పై బట్టలు తీసివేయడము నాకు అలవాటు, ఎప్పుడు వేయను. కానీ జేసస్ అసలు పిలిచి, రవి ఇట్లా అని ఆయన బట్టలు వేసాడు. ఆ రోజు ఆయన చేతితో బట్టేసి ఎప్పుడు ఇలా ఉండాలన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నా. ఒకరు దేవుని దీవించి ఒక 10 ఏమంటారు 10 సవల బంగారం ఇచ్చి నాకు చైన్ మీరు వేసినా కూడా రేపు అంటే వేయాలి కాదు, మళ్ళీ అన్న చెప్పాడు ఏదో అది వద్దు చెప్తున్నా. మీరు 10 సవలు కాదు 100 సవల బంగారం వేసినా కూడా ఈ గుండి అంతే. ఎందుకంటే నీవు సియోను కుమార్తెవు, సియోను కుమారుడవు. నీవు లోకముకు చెందిన వ్యక్తివి కావని గుర్తించవా? తెలియదా నీకు? ఇక స్త్రీలంటే ఇక వాళ్లకు మెడలో అంత గొలుసు లేకపోతే ఇబ్బందికర ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా నేను చెప్పే సత్యం ఏంటంటే దాన్ని ఒక షో బిజినెస్గా చేసుకోపాకండి. షో బిజినెస్ అంటే అందరూ చూడాలా, నీ మనసు అది ఉండకూడదు. అసలు ఆడపిల్ల కాబట్టి ఒక చైన్ వేసుకుని తప్పేం నేను చెప్పను, వేసుకోవద్దు అని చెప్పి బోళ్ళే ముందు ఉన్నారు. నేను అంత స్ట్రాంగ్గా చెప్పే వ్యక్తిని కాదు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది నాకు అర్థం చేసుకుని. ఒకసారి జయసస్న గారి మిసెస్ అశోక్లతమ్మ గారు గుంటూరు నుంచి ఊరు వస్తున్నారు. జరిగిన సంఘటన ఫ్రాంక్ తెలుసు కదా, నేను థెఫ్ట్. అక్క సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది, ఆ కంపార్ట్మెంట్లో దొంగలు పడి ఈ ఆడోళ్ళ మెడలో ఉన్న గొలుసులని లాక్కున్నాయి. కానీ అశోక్లతకు మెడలో ఏం లేదు, గొలుసే లేదు, సేఫ్. హల్లెలూయా. ఏమండి అంటే ఈ మధ్యనే మనకి ఇక్కడ కూడా అది ఏందో లోపల గొడవ ఏంటో కానీ ఒక లేడీని గొంతు కోసి ఆటో డ్రైవర్ మొత్తం దోచుకుని ఇట్లా అంతేందుకు మొన్న జస్ట్ నిన్న మనకు ప్రేయర్ అయింది కదా, ఆ రాత్రి ఏం జరిగిందంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఒక స్త్రీని, భార్య కావచ్చు, పనివారే నమ్మకంగా ఉన్నట్టు చేసేసి చంపేశారు. గొంతులు కోస్తున్నారు. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కోసం నేనేది చెప్పడం కాదు, కానీ మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయినట్లయితే బైబిల్ చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడను. ఎట్లా మహిమపరచండి? ఇది ఒక పాట అనమాట. నేను చూడంగానే ఎవరికో నేను ఒకరికి వచ్చి చెప్పి జస్ట్ దేవుడు చెప్పన్నట్టు చెప్తున్నాను. చూడంగానే ఎలా ఉంటుందంటే అబ్బో ఇవి చాలా గొప్ప రిచ్ ఉమంటారా, సుమారు ఒక 20 సవల బంగారం వంటి మీద ఉందిరా అని అనుకునేటట్టుగా కనబడడం కోసం ఉండకూడదు. అది దొంగలకి అవకాశం ఇస్తారు. మీరు దొంగతనమే కాదు, హత్యలు కూడా జరుగుతాయండి. హత్యలు, రెట్టపల్లి కేసు విన్నారా? ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ బిడ్డలు అమెరికా చదువుతున్నారు. ఆయన 70 ఏళ్ళ వయసు, 70 పైన ఉన్నాయి. ఆయన ఇంకా పశువులు కాసుకుంటున్నాడు. ఒక కుర్రాడు ఆయన ఉంగరం కోసం చంపి ఏలు నరికి ఉంగరం తీసుకుపోయాడు. ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో, న్యూస్లో. ఏం చెప్తున్నానంటే అది శోధనకు ఒక అవకాశం ఇవ్వడమే కాదు, అది ఎదుట ఉన్న వ్యక్తికి ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుందంటే ఈమె లేక ఈ వ్యక్తి చాలా డాబు సరి వ్యక్తి రాని అని భావాలు వస్తాయి. కాబట్టి అనుదిన జీవితంలో మీరు దేవుని బిడ్డలుగా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా మీ యొక్క క్రీస్తు మహిమను బయలుపరచుకోవాలి. మీరు చూసినప్పుడు లోకం కనబడకూడదు, యేసు ప్రభు కనబడాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అంటారు ఆభరణాలు తీసేస్తే మేము ఎట్లా ఉంటాం అని. నేను అంటాను చాలా బాగుంటాను. ఏం చెప్తాను, మా ఫ్యామిలీ సీక్రెట్ కూడా చెప్తాను మీకు. ఏం సీక్రెట్ అంటారేమో,
మిన్నమ్మ పెళ్లి రోజుకి ఒంటి మీద ఏం లేవు. మా వదినమేమో పెళ్ళైన తర్వాత కొంత ఆమెకి ఇష్టమే బంగారు కమ్మలు, చైన్స్ ఇవన్నీ. ప్రభు మాట్లాడినప్పుడు ఆమె అన్నీ తీసి నాకు ఇచ్చేసేసింది. మేము కావలి బెత్లెహేం మందిరంలో ఆ బంగారు అమ్మి సేవలు వాడాం. అప్పుడప్పుడు మిన్ని ఏంటంటే ఏదో ఒకటి ఎవరైనా తెచ్చేసుకో, మిన్ని గారు క్షమించాలి చెప్తారు. ఆమె తమాషా ఇటు పెట్టండి ఏంటి ఎట్టున్నానని అంటుంటుంది. అసం వేస్తుంటాను జోక్క ఎట్టున్నాను ఏం బాగాలేవు. అందుకని బ్యూటీ, సౌందర్యం అనేది మన యొక్క ఆభరణాలు, నగల్లో కాదండి. ఒక దైవికమైన స్త్రీ చూసినప్పుడు ఆ ముఖంలోని ఆ ప్రశాంతత, ప్రేమ, పవిత్రత చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి గౌరవం వస్తుంది, గౌరవిస్తారు, దేవునికి మీరు మహిమ తెస్తారు. కాబట్టి ఈ ఒక మొదటి మాటలను మనం చూసినట్లయితే మెడ, నెక్ అనేటటువంటిది గర్వాన్ని చూపించే మెడగా మనం కలిగి ఉన్నామా? అటు మగవారిని నేను తప్పకలేదు, మగవారు కూడా అంతే తీసుకోరు. నేను గమనిస్తుంటే అప్పుడప్పుడు లోకంలో ప్రభు బిడ్డలు కూడా ఆ ఎక్స్పోజిషన్, నన్ను చూసారా, నా మెడలో, నా చేతుల్లో, నా డ్రెస్సు. పిల్లల్ని ఒక మాట చెప్తారు, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి మంచి వస్త్రాలు, మంచి వస్తువులు ఇస్తే దేవునికి స్తోత్రం, మహిమ కలుగా. కానీ నా భావం ఏంటంటే వీటిని నీ అతిశయాన్ని కనపరుచుకోవడానికి మాత్రం ఏమాత్రం వాడవద్దు, ఎక్స్పోజింగ్ వద్దు అంటాను. అర్థమైంది నా మాటలు. కాబట్టి ప్రభు చెప్పన్నాడు, నేను చెప్తున్నాను. ఈ మొదటి అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి. రెండవది దయచేసి గమనించండి. రెండవ మాట బైబిల్ మాటలు చెప్తున్నాను, సొంత మాటలు కాదు. ఆది కాండములో 27వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 27, అందరూ కలిసి చదువుతాలి. 27వ అధ్యాయం 16. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్ల చర్మములతో అతని చేతులను అతని మెడ మీదను మెడ మీద నుదుటి క్షమించి నునుపు భాగము కప్పి, చాలు చూపు సమస్య, ఏం చేద్దాం, నునుపు భాగమును కప్పి. ఎవరికి? యాకోబుకి. కప్పింది ఎవరు? మమ్మీ 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 ఎవరు? రిబ్కా. ఓకే, అక్కడ సందర్భం ఏంటంటే ఇస్సాకు వృద్ధుడై దీవించాలని ఆశించి పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని పిలిచి, నాయన పోయి మంచి మాంసం పట్టురాపో, వేటాడి నేను తిని నేను దీవిస్తానని చెప్పి పంపించాడు. ఏశావు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇది రిబ్కమ్మ వినింది. అరే, ఎందుకంటే ఇక్కడ కుటుంబంలో పార్టీ సిస్టమ్ ఉంది ఒకటి. పెద్దోడు మాంసం చేస్తాడు కాబట్టి ఇస్సాకుకు అభిమానం. యాకోబు కిచెన్ డిపార్ట్మెంట్లో మమ్మీకి బాగా హెల్ప్ చేస్తే కూరలు గిన్నెలు బాగా వండి పెడుతుంటాడు. ఆడబెట్టలేదు కానీ యాకోబే ఆడబెట్టలేక ఇంట్లో మంచి పని చేసి పెడుతుంటాడు. అందుకని మమ్మీకి చిన్నోడంటే ఇష్టం యాకోబు. అరే ఈ ఆశీర్వాదాలని పెద్దోడికి ఏషోకి వెళ్ళిపోతాయి, నా చిన్న కుమారుడికి ఏం రావే అని చెప్పి ఒక ప్లాన్ వేసింది. ఏషావు చర్మము రోమములుతుందంట, రోమాలు. యాకోబు చర్మం ఎట్లుంది? నున్నగా ఉంది, స్మూత్గా ఉంది. ఇప్పుడు ఇస్సాకు ముసలోడయ్యాడు, కళ్ళు సరిగ్గా కనబడవు, అయినా కూడా చేతులతో టచ్ చేసి చూస్తాడు కదా, పట్టుకుంటాడు కదా అని చెప్పి రిబ్కా చాలా జ్ఞానంగా ఏం చేసిందంటే మేక తీసుకొచ్చి మేక చర్మం తీసి కప్పేసింది. సో ఇక్కడ ఆ మాట మీకు చదివితే చూడండి, ఆ యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును
కప్పెను. మెడ మీద అది అది మెడ మీద నునుపు భాగమును కప్పెను. అది ఇది మనకేం చూపిస్తుందంటే నీ యొక్క అభివృద్ధి కొరకు వేషాలు వేస్తావు, డ్రామాలు వేస్తావు అని చెప్తుంది వాక్యం. దేనికోసం? అభివృద్ధి, ఆశీర్వాదాలు కావాలా, బిల్డింగ్లు కట్టుకోవాలా, ఇంటి నిండా ఫర్నిచర్ రావాలా. ఇందా చెప్పాను, మెడ నిండా గొలుసులు పడాలా, బంగారు గొలుసులు. మరి ఏంటి మార్గం అంటే నీతి మార్గం అక్కర్లే, దొంగ మార్గాలు ఎదుగుతారు కొంతమంది, దొంగ మార్గాలు. అదే ఈరోజు దేశానికి పట్టినటువంటి శాపం. మన దేశం ఎందుకు అభివృద్ధి కావట్లేదంటే లేక కాదు, అక్రమము, అవినీతి, లంచగొండితనము, దొంగతనము, ఇవన్నీ కూడా దేశంలో పిచ్చబెరిగిపోయినాయి అన్నమాట. అంతే ఉంది. అబద్ధపు మార్గాల్లో సంపాదన పెరిగిపోతూ ఉంది. పిల్లలు ఇక్కడ దీన్ని మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే రిబ్కా చేసిన పని యాకోబు అంగీకరించినటువంటి ఈ విషయము ఎప్పటికీ కూడా అంగీకారము కాదు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, దేవుని ప్లాన్లో దేవుడు యాకోబుని ఆశ్రయిస్తాడు. కానీ కొన్నిసార్లు తొందరపడి మంచి ఉద్దేశమే కానీ రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. మంచి ఉద్దేశము, రాంగ్ రూట్, రాంగ్ ప్లాన్స్. ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే ఒకలా వాళ్ళ డాడీ ఇస్సాకు చేతులు పట్టుకున్న ఈ చర్మం రోమాలతో ఉండాలి, రానైనా అని చెప్పి ఒకరిని ముద్దు పెట్టుకోవాలని ఇక్కడ పెట్టి ఇట్లా అనుకున్నా కూడా ఆ రోమాలు ఈ మేక చర్మం కనబడదు అనమాట. అందుకని ఇస్సాకు ఏమన్నాడు, బాడీ టచ్ చేస్తే ఏమో ఏషాలో ఉన్నాడు కానీ స్వరం ఎవరిది? దొంగ దొంగ అట్లనమాట. మోసం ఉంది అక్కడ. అంటే మన ఆత్మీయ జీవితాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే పైకి ఒక రకంగా ఉంటుంది, లోన ఒక రకంగా ఉంటుంది. పైకి ఒకటి, లోపల ఒకటి. ఈ యాకోబు యొక్క స్కిన్, చర్మము లోపల నున్నగా ఉండాలి. ఇప్పుడు పైకి ఎలా ఉంది? అది ఏషావు రోమము గల చర్మంలాగా కప్పుకున్నాడు. అమ్మ చెప్పింది, మేక చర్మం వేసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ నేను మీకు గుర్తు చేసే మాట ఏంటంటే ఆ రిబ్కా తల్లి తన కుమారుడి యొక్క చేతులను అతని మెడ మీద అది కప్పింది, మెడ మీద కప్పింది. ఇది మోసం. ఇది లేనిది చూపించడం, లేనిది చూపించడం, ఉన్నది లేనిదిగా మాట్లాడడం. ఇది దేవుని ప్రజలకు ఏమాత్రం కూడా తగదు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎట్లా ఉన్నావో నీ ఆత్మీయస్థితి అలా చెప్పుకో దేవుడికి కానీ మనుషులకు. అంతేగాని నీ లోపలంతా కుళ్ళిపోయి భక్తి పాడైపోయి పైకి నేను భక్తి పరుడే, భక్తి పరురాలని చూపించుకోవడం ఎందుకు? అది ఒకవేళ మనుషుల దగ్గర చలమణిపోయేదానికి ఉపయోగపడుతుంది కానీ దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. నువ్వు ఎన్ని రంగులు పూసుకో, ఎన్ని శర్మాలు కప్పుకో, దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. యథార్థంగా ఉండాలి. అందుకని దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే యథార్థవంతులని చాలా ఇష్టం. ఆయనకి నువ్వు తప్పు చేసిన, అర్థమవుతుందా? పడిపోయినా, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అంటే నేను దేవుడు ఇష్టపడతా, క్షమిస్తాడు ఆయన. అట్లాగా నేను తప్పు చేశాను అంటావు ఏంటంటే నేను చేశాను అని దేవునితో వాదిస్తూ తగదు. అందుకని చివరికి యాకోబు ఆ పెరియల్లో ఇదే క్వశ్చన్ దేవుడు వేసాడు, నీ పేరేమి? ఏషా పేరుతో వెళ్ళాడు కదా ఇస్సాకు దగ్గరికి, ఇప్పుడు నీ పేరేమంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమని? యాకోబునయ్య. అది కావాలా, పిల్లలు కావాలని చెప్పి. మనుషులు ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ నా జీవితంలో ఒకవేళ ఉంది, మనుషులు ఒకవేళ నన్ను ఒకవేళ తక్కువగా ఎంచుకున్నప్పటికీ కూడా అది నా సమస్య కాదు. మనుషులు అనేది నాకు సమస్య కాదు. దేవుడు ఏమంటున్నాడు అది నాకు కావాలి. మనుషులంతా మనుషులందరూ నన్ను పొగిడి
దేవుడు రే రవికుమార్ ఏంట్రా అంటే దానికి ఏం చెప్పాలి నేను? కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యథార్థత అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్గా నువ్వు ఎట్లున్నావో అట్లే కనబడు. దేవుని ఎదురు కనబడు, మనుషులుగా కనబడు, అది నీకు మంచిది. అంతేగాని పూతలు పూసుకోబాకండి, ఈ మేఘ శరమాలు తొడుక్కోబాకండి. దీన్ని ఏమంటారంటే నీ స్కిన్తో నువ్వు మోసం చేస్తున్నావు. చర్మము, అవుట్వర్డ్ కనబడేటువంటి చర్మం ఇది. కొంతమంది చర్మాలతో రంగులతో మోసం చేస్తూ బతికేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఇది ఒక మెడ యొక్క అనుభవాలే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం చూస్తున్నాం, గర్వము అనేటటువంటిది సియోను కుమారు యొక్క పాపముగా ఉంది. మెడలు చాచి నడవడం. ఇక్కడ ఈ యాకోబు యొక్క మెడ మోసగించేటటువంటి స్వభావాన్ని, లేనిది ఉన్నట్టుగా చూపించే స్వభావాన్ని, ఒక మాట చెప్పాలంటే దొంగ వేషము స్వభావాన్ని, దొంగ భక్తి స్వభావాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. పిల్లరా, నీకు చెప్పాలంటే మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాలలో దేవునికి యోగ్యమైన రీతిగా జీవించగలుగుతున్నారా? నేనంటాను లేదే అంటే లేదు చెప్పండి. అది చెప్పేది అంటే లేదు అంతే. లేనిది ఉందని నేను చెప్పుకోవాలి. నేను నాకు లేదండి అంతే, లేదంతే. లేనిది ఉందని నేను కప్పిపుచ్చుకొని మోసం చేసి రంగులు పూసుకొని నేను పెద్ద సేవకుడిగా రుజువు చేసే అవసరం నాకు లేదు. నో నీడ్ ఎట్ ఆల్. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడు, మనుషులు కారు. కాబట్టి ఈ విషయంలో ఇది ఒక జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి పిల్లల మరి ఆ అంశముగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఆ గర్వం అనే దగ్గర 73వ కీర్తనలో ఆసాపు ఆరాధికుడు, యాజకుడు ఒక మాట రాస్తాడు. బాధపడి ప్రభువును ఎరగని భక్తిహీనుల గురించి ఆలోచిస్తూ ఒక మాట అంటాడు. అది కూడా చూడండి ఒకసారి. 73వ కీర్తన 6వ వచనం. 73:6. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచు ఉన్నది. చాలు. అదే ఈ కంఠహారం అంటే నెక్లెస్. గర్వం అనేది ఒక నెక్లెస్ లాగా వేసుకుంటున్నారంట మనం అన్యులు. మనం ఉండకూడదు. 3వ విషయం చెప్తాను, ఇది చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఎండ తీవ్రత మీ ఇబ్బంది నేను చూస్తున్నాను. ఇది ఒక్కసారి 3వ విషయం చూద్దాం. ప్రభుత్వమైతే మరలా ఈ అంశాన్ని ప్రభు అవకాశం ఇస్తే ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా 48వ అధ్యాయం 4వ వచనం దేవుడు ఏమంటాడో ఒకసారి విందామా? నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనప నరమనియు నీ నుదురు ఇతడిదనియు నేను ఎరిగి ఉండి. చాలు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు? అన్యులకు కాదండి, తన ప్రజలకే చెప్తున్నాడు. ఒక మాట చెప్పంటే నాకు నీతో చెప్పే మాటలు ఇవి. నాతో నీకు, నన్ను నిన్ను గుర్చి హెచ్చరిస్తున్న మాటలు ఏంటంటే, ప్రభు అంటున్నాడు నీవు మూర్ఖుడవు, నీ మెడ ఇనపనరం అంట, నుదురు ఇత్తడిది. సరే, ఇక్కడ మెడ చూద్దాం. మెడ ఇనుపనరం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ నరాలన్నీ ఇప్పుడు ఇనుపుతున్నాయి అనుకోండి, ఏమవుతాయి? ఇంతే. రవణ అని అనుకోండి, ఇక్కడ చూడాలా అన్న, ఇట్లా చూడండి. ఎందుకని? ఇనుప నరాలు ఫిక్స్ అయిపోయినాయి. పైకి చూడ, నా వల్ల కాదు. కింద చూడ, నా వల్ల కాదు. ఎంత ఇబ్బంది. కాసేపు మనందరికీ దేవుడు మెడకు ఇనుపనరాలు పెట్టడం అడుగుదామా? అన్నం తినాలా? అన్నట్టు ఈ మధ్య ఒక న్యూస్ మీకు పెట్టాను గ్రూప్లో. ఏంటంటే ఈ సెల్ ఫోన్లు చూసేవాళ్ళు, సెల్ ఫోన్ ఇట్లా చూస్తున్నారు. దీనివల్ల
హెల్త్ కూడా తెలుసుకోండి. మెడ నరాలు ఇదైపోయి సమస్యలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది చిన్నపిల్లలు ఇలా చూసి 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 ఇక తల పైకెత్తలేకపోతున్నట్టు తెలుసా మీకు? ఇప్పుడు మన బిడ్డలందరూ ఎట్లయిపోతున్నారంటే ఇది, రే చిన్నోడా, రే నాయనా అన్నవరా, ఉండు మమ్మీ. పెద్దోళ్ళు అంతే. అంటే ఇప్పుడు నేను సెల్ ఫోన్ చూస్తే చెప్పడం, కానీ ఆరోగ్య విషయంలో ఏమవుతుందో చెప్తాను. నేను మొన్న అదే విజయవాడలో ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా, అంటే మా ఇంట్లో ఉన్నాడు రిచిగాడు, వాడంతే, నేను ఉన్నా చెప్తాను కదా. ఇంత కుర్రాడు ఉన్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి, సెల్ ఫోన్ పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న, ఆ డాడీ చేతిలో ఒక బాబు ఉన్నాడు, ఒక బిడ్డ, వీడు నిలబడి ఉన్నాడు మమ్మీకి డాడీ మధ్యలో. నేను జస్ట్ ఏంటంటే ఎగ్జామ్ చేసాం, పరీక్షగా చూసా, అంటే ఎట్లుంటుంది ఇప్పుడు ఈ దినాల్లో బిడ్డల యొక్క పరిస్థితి అని చూస్తే. ఇంతేనండి, వాడు వీడియో చూస్తున్నాడు, తల తిట్టంలా. అది ఎంత ఆ చిన్న వయసులోంచి తల వంచి వంచి గంటల కొద్దీ సెల్ ఫోన్ చూస్తే మెడ పాడిపోతాయి, జబ్బులు వస్తాయి. అందుకే మెడికల్గా డాక్టర్స్ చెప్తుంటే ఇలా చూడండి, ఇలా కాదు, ఇలా చూడండి. ఏదో సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఓ ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, దేవుడికి అన్నీ తెలుసు. మీ మెడలు వంచని మెడలు అవి. మీ మెడలు అంత సులభంగా వంచరు, ఎందుకంటే మీ మెడలో ఉన్నాయి మాంసపు నరాలు కాదురా నాయన, ఇనప నరాలు. అవునన్నా, అట్టున్నారా వాళ్ళు? అప్పుడు ఉన్నారు, అప్పుడే కదా తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. దేంతో ఉన్నారు వారు? మెడకే నరాలు ఉన్నాయి, ఎరుపు నరాలు, నుదురు ఇత్తడి. నువ్వెంత ఏమైనా చేసుకోబా, పట్టించుకోరు, లెక్క చేయరు. ఏమండి, ఇనుప నరాలు గల వాళ్ళు ఇక్కడ లేరంటున్నారా? ఉన్నారు, బాగానే ఉంటారు. మన ఇంట్లో మన పెట్టెలకు ఇనుప నరాలు లేవుంటారా? బోల్డ్ మంది ఉన్నారు పెట్టెలు. ఏంటి ఇనుప నరం అంటే? విధేయత లేని జీవితాలు, నో ఒబీడియన్స్, లోబడే మనసు లేకపోవడం. భార్యాభర్తల జీవితంలో చూసుకుంటే అట్లే ఉంటాయి కొన్నిసార్లు. కొంతమంది భార్యల నరాలు మరి స్టీల్ క్వాలిటీ, ఒక హై క్వాలిటీ నరం, ఇనుప నరం ఉంటుంది వాళ్ళకి. ఎంతనా చెప్పు, భర్తకు లోబడే స్థితే కనబడు. నేను మిమ్మల్ని అంటున్న తల్లి మళ్ళీ చెప్తాను, లోకంలో ఉన్న స్థితిగతులు, కుటుంబ సంగతులు ఎరిగి చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా అవునంకల్ నాది కూడా, నా మెడ కూడా ఇనుప నరం ఉందంటే తీసేసుకుని పోండి ఇక్కడి నుంచి వెళ్ళి లోపల. మంచి మెత్తటి ఆ మాంసపు నరాలతో వెళ్ళండి, మీ భర్తలు సంతోషిస్తారు. ఒక ఆయన అన్నాడు, పురుషులారా మీరు భార్యకు శిరస్సు అయి ఉన్నారు అన్నాడు. నిజమేనండి, కానీ స్త్రీ ఏమిటి అంటే ఆమె మీకు నెక్, మెడ. శిరస్సు భర్తే, కానీ ఈ భర్త శిరస్సు మెడ ఎటు తిప్పితే అడు తిరగాల, తిరగకపోతే ఆడు చూస్తున్నావు, నేను తిప్పినట్టు తిరుగుతాడు. ఈ రోజుల్లో కుటుంబాలు కొల్లవుతున్నాయి. అయ్యలారా, అమ్మలారా, నేను మగవారికి చెప్తున్నాను, ఆడవారికి చెప్తున్నాను, పెళ్ళి కాని వారికి చెప్తున్నాను, పెళ్ళి అయిన వాళ్ళు చెప్తున్నాను. మీరు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆ గ్రంథం అనుసరించి, ఇదిగో ఎఫెసీ 5లో చెప్పినట్లుగా, కొలస్సీలో చెప్పినట్లుగా భర్తకు లోబడి ఉండటం అవసరము, భర్త భార్యను ప్రేమించట అవసరము. పెళ్ళిళ్ళు కాకముందే మమ్మీ డాడీ కొంతమంది చెప్పి ఉపదేశం ఏంటంటే, మే అంటే మన భాష, నెల్లూరు భాషలో, నీ భర్త చెప్పినట్టుగా నువ్వు చేయకూడదు, నువ్వు చెప్పినట్టు చేయాలి, నీ మాట వినాలి. ఎప్పుడు మమ్మీ అంటే
ఇప్పుడే మొదలుపెట్టాలి అమ్మాయి. పెళ్ళి 3 నెలలు దాటిపోతే కూడా లాభంలే. పెళ్ళైన ఫస్ట్ నైట్ ఉంటుందిగా, అప్పటి నుంచే మొదలుపెట్టు. దారి కొత్తవాడు ఎవడు అల్లుడు. నా భాష వేరు కనుకోబడి ఉన్న విషయాలు చెప్తున్నాను. ఇక అంతే. భార్య చెప్పిన మాట భర్త తినకపోతే టప్ ఏంటే విడాకులు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు. ఏంటి సమస్య అంటే, లోపల పోతే నా మాట నా భర్త వినాలి. నేను మెడ అది తలైతే అవునుగాక, నేను ఎటు తిప్పితే అటు తిరగాలి. కుటుంబాలు నాశమైపోతాయి. అంటాను ఇక్కడ పెళ్ళి కానీ ఆన్లైన్ వినేవారు ఉంటే, అమ్మ పెళ్ళి కానీ అమ్మాయి నీ మాట ప్రకారం నీ భర్తను నడిపించి కోరితే దయచేసి పెళ్లి చేసుకోబాకండి, అవతల ఇబ్బంది పెట్టబాకండి, గందరగోళం చేయబాకండి, ఇంట్లో పడి ఉండండి గమన. తల్లిదండ్రులారా మీ పెళ్ళి నేర్పించాల్సింది అది కాదు. అమ్మా కష్టం వచ్చినా నష్టం వచ్చినా భర్తకు లోబడరా, చెప్పిన మాట వినరా అని చేస్తే, ఒకవేళ భర్త కొన్నిసార్లు కష్టపెట్టినా శ్రమ పెట్టినా నిదానంగా వారు మీ ప్రవర్తన బట్టి రాబట్టబడవచ్చని పేతురు రాస్తాడు. ప్రవర్తన బట్టి బైబిల్ చెప్పే సత్యం అది. నేను ఒక స్టోరీ చెప్పిన ఒక సేవకుడు ఏంటంటే, అత్తకి కోడలకి సమస్య వచ్చేసిందంట. ఇప్పుడు ఎక్కువ కదా భార్యాభర్తల సమస్యలు, అత్తలకి కోళ్ళకి సమస్యలు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ కోడలు వాళ్ళ డాడీకి అక్కడ పోయి, డాడీ మా అత్తతో పడలేకపోతున్నాను, ఏం చేద్దామా, ఏముంది ఈ ముసిది పైకి పోతే సరిపోదా, ఈ ముసిది పైకి పంపిద్దాం, సరే నేను నీకు ఒక పొడి ఇస్తానమ్మా, అది తీసుకోబో, రోజు మీ అత్తకి ఆ పాలల్లో ఆ కొంచెం పొడి వేసి ఇస్తూ ఉండు, స్లో పాయిజన్ అది, 1 నెలలో చచ్చిపోతుంది అని చెప్పాడంట. కూతురు సంతోషంగా వెళ్ళిపోయిందంట ఏదో పొడి తీసుకొని. అయితే వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడు, నువ్వేం చేయాలంటే మీ అత్తతో ఎంత ప్రియంగా మాట్లాడాలో అంత ప్రేమతో చక్కగా మాట్లాడి చెప్పిన మాట విను అన్నాడంట. అరే దాని దేవుంది డాడీ, సచ్చి వస్తుంది కదా నెలలో, కాబట్టి నేను అట్లాగే నటిస్తానని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళిపోయిందంట. ఇంకా అత్తగారికి మనసు వచ్చి ఈ అమ్మాయి కోడలు అబ్బా అంత నటన చేసింది. అత్తగారు ఏమ్మా ఎట్లుంది అత్తగారు మీకు, ఇది నీరసం ఉంటుంది, ఇది పాలు తాగండి అత్తగారు, మామూలుగా ఇచ్చేది చిన్న గ్లాస్ ఇంకొంచెం పెద్ద గ్లాస్ ఇస్తుంది అనమాట. ఏమమ్మా ఇది, లేదు అత్తగారు అసలు మీరు చిక్కిపోతుంది, నాకు మనసు అసలు నిద్రపట్టలేదు, మీరు బాగుంటుంది కదా మీరు బాగుంటుంది అనేసరికి అత్తగారు కాళ్ళొత్తమంటారా నొప్పులా, మరి ఏ రోజు వచ్చి గిన్నెడు చల్లింది ఇది ఇంత మారిపోయింది అనుకొని కాళ్ళు వద్దనమాట. ఇంకెందుకులేండి రోజు పాలు కలిపి పొడేసి ఇవ్వడము, అత్తగారికి పొత్తలేసి పడుకోదాకా సేవలు చేయడంతో ఒక 2 వారాలకి అత్త మనసు మారిపోయింది. ఎవరి మనసు మారింది? అత్త మనసు మారింది. అమ్మాయి ఏందత్త, ఏం లేదు, నీకు ఈ వేసవిలో మంచి కాటన్ చీరలు బాగుంటుంది, ఇదిగో ఈ 5,000 తీసుకొచ్చేయాలి కొనుక్కో. ఏ రోజు 10 రూపాయలు నాకు ఇల్లేదత్త, ఇప్పుడు ఎంత ఇచ్చింది? 5,000. అబ్బా మీకు ఎంత కళ్ళగా ఉన్నాయి కదా, లోపల ఉంటుంది 5,000. తర్వాత ఒక 2 రోజులు, అమ్మా ఇట్లా ఇదేంది, ఇది పాత సరుగుడు తీసేసాయి, నేను ఒక 1,00,000 రూపాయలు ఇస్తా కానీ అది అమ్మేసేసి మంచి నెక్లెస్ చేసుకో. అబ్బా ఇప్పుడు కాసేపు అత్త మనసు కళ్ళు తిరిగిపోయినట్టుగా అయిపోయింది, ఇప్పుడు కోడల మనసు కళ్ళు తిరిగిపోతుంది. ఇంకో 4 రోజు 5 రోజులు వచ్చి, అమ్మాయి ఇట్లా నువ్వు మీ ఆయన కలిసే అదిగో పోండి అట్లా సినిమాకి పోయి హోటల్లో తినేసినట్టు బాగా ఎంజాయ్ చేసిన పోండి. ఇట్లా జరిగేసరికి ఆమె 4 రోజులు చచ్చిపోవాలి కదా, 3 వారాల సరికి కోడలికి అమ్మ నా అత్త ఇంత మారిపోయింది యూజ్ చేస్తే నాకు కష్టం చెప్పి నేరుగా మళ్ళీ డాడీ దగ్గర పోయింది. డాడీ ఏడుస్తుంది, ఎందుకమ్మంటే మా అత్త చచ్చిపోతావు, నువ్వే కదా మేము చచ్చిపోతే వచ్చి నీ మందు పెడుతున్నా. లేదు డాడీ మా అత్త మారిపోయింది డాడీ, నేనంటే ఎంత ప్రేమ అంటే అబ్బా పూలో పెట్టేసుకున్నాను డాడీ, నేను కూడా తెచ్చుకున్నాను డాడీ, నేను మాత్రం బాగా చూసుకున్నాను, నన్ను బాగా చూసుకున్నాను డాడీ.
అయితే డాడీ 3 వారాలు అయిపోయింది డాడీ, ఇంకొక వారం అయితే చచ్చిపోతుంది డాడీ, నేను బతకలేను డాడీ. అప్పుడు వాళ్ళ డాడీ నవ్వినాడు, పిచ్చి మావా నాకు తెలుసు, నేను నీకు ఇచ్చింది విషయం స్లో పాయిజన్ విషయం కాదు, బలాన్నిచ్చి పొడే తప్ప అది మంచిదేను విషయం కాదు అని చెప్పి. ఎందుకు ఇచ్చారంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎందుకు వస్తాయి సమస్యలు? అత్త చావు నువ్వు ఎందుకు కోరుకుంటావు, కోడల చావు నువ్వు ఎందుకు కోరుకుంటావు? అవసరమా మనకి ఇది? కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ మన జీవితంలో మనము ఈ యొక్క మెడ, ఏ మెడ? ఇనప నరములతో కూడినటువంటి మెడ. దీన్ని ఏమంటారంటే స్టిఫ్ నెక్ అంటారు. స్టిఫ్ వంగదు. ఈరోజు అంటున్నాను, నీ ఇంటిలో మీ కొంచెం నరాలు మార్చుకోండి, ఇనప నరాలు ఇతర నరాలు తీసేసుకోండి. పరిశుద్ధాత్మ చేత మాంసపు హృదయము, మాంసపు నరాలు కలిగి మీ ఇంట్లో మీ భార్యను మీ భర్తను ప్రేమించి పలకరించండి. అత్తని కోడలు ప్రేమించండి, కోడలను అత్తను ప్రేమించండి. సంఘములో సహోదరులు ఒకరొకరు ప్రేమతో ట్రీట్ చేయడానికి ఆశించండి. కఠిన మనస్సు ఉంచుకోకపోకండి. కాబట్టి ప్రియులారా, దీని గురించి నేను ఒక మాట ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. వాటిని గురించి నేను ఒక మాట చెప్పి ముగిస్తారు. దీన్ని మళ్ళీ వచ్చే ఆదివారం వివరణ ఇస్తాను. ఇది చాలు ఈ రోజుకి. కాకపోతే ఇది అసంపూర్ణంగానే కొంచెం ముగిస్తున్నాను, తప్పదు. ఒకసారి చూడండి, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఇర్మీయా 7వ అధ్యాయం 26. వారు నా మాట వినక ఉన్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. చాలు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులు. ఇక్కడ గమనించండి, చెవి ఒకటి లేదు, వినడం లేదు, తమ మెడను వంచక ప్రియులారా, ఇక్కడ ఈ మాటతో ముగిస్తున్నాను. ఇది వంచని మెడలు. ఏ మెడలు ఇవి? దేవుని వాక్యానికి మెడ వంచను, నా భర్త మాటకు నేను మెడ వంచను, నా భార్య మాట నేను మెడ వంచను, సేవకుని మాటకు నేను మెడ వంచను. నేనంటే స్పెషల్, నీ మోహన్ నీ స్పెషల్. అందుకే ఆత్మీకంగా చస్తున్నారు, దరిద్రైపోతున్నారు, కుటుంబంలో గొడవలు రచ్చలు జరుగుతున్నాయి. ఈ రోజున కొంచెం ఉంచుకో, కొంచెం తగ్గించుకో. ఏమవుతుంది నీ సొమ్ము? నీ భర్త నీ భార్య క్షమాపణ అడిగి సర్దుబాటు చేసుకోవాలి, నీకు చేత కదా నీకు? కాబట్టి పిల్లరా, ఈ ఇనప నరాలటువంటి మెడలు వ్యక్తిగత జీవితాలు పాడు చేస్తున్నాయి, కుటుంబ జీవితాలు పాడు చేస్తున్నాయి, సంఘ సహవాసాన్ని పాడు చేస్తున్నాయి. పేరుకు భక్తి పనులమే, ఇశ్రాయేలుమే, సీయోను కుమార్తెలమే, కానీ వంచని మెడలు తొలగించుకుందాం. దేవుడి కొద్ది మాటలతో నా జీవితాలు దర్శించి మాట్లాడి సరిచేరుగాక. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.